హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ప్రొద్దుటూరు ఆటో నగర్కి అయితే వచ్చినాము. ఎందుకంటే మన ఇత్తనంగూరుకి అయితే పైపులు టెంకు పట్టుకుంటున్నాయి. అట్లా పట్టుకోవడం వల్ల మనం సారికి మట్టి తీసుకోవాలంటే పైపుల సందులోంచి ఇబ్బందిగా ఉంది. ఆ పైపులు కొనడానికి అయితే వచ్చినాము. చూడండి, ఇవే పైపులు. ఎందుకంటే ఇది ఈ విధంగా పోయినాయండి, పాత పైపులు. ఆ విధంగా విరిగిపోయినాయి, టెంకులు పట్టుకుంటున్నాయి, తుప్పు పట్టిపోయినాయి. కొన్ని చేంజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇత్తనం అని చెప్పి వచ్చినాము. బాక్స్ కూడా చూడండి ఎట్లా తుప్పు పట్టిందో. ఈ విధంగా తుప్పు పట్టింది. ఇట్లా ఈ విధంగా పోయినాయండి పైపులు. అట్లా పోవడం వల్ల మట్టి పోయి ఇత్తేటప్పుడు టెంకులు పట్టుకుంటాయి, ఇత్తనము పడదు ఆ పైపులో. అట్లా పడకపోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి. మనమైతే ఇప్పుడు కొత్త పైపు ఎక్కించుకున్నాము. ఇప్పుడు ఈ సైజులో ఆ సైజులో రెండు డిఫరెంట్ అండి. కాబట్టి మనతో కాదు ఇది బిగించుకోవడము. వెల్డింగ్ పట్టించి నీట్గా చేయించుకోవాలా. దానికోసం అయితే ఇంకా మనం వీరపనాయనపల్లికి పోతున్నాము. వీరపనాయనపల్లికి వెళ్ళి వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర చేయించుకుంటే బాగుంటుంది. మనమైతే చేయలేము ఆ పని. చూడండి, ఆ విధంగా కట్ చేయించుకోవాలా. ఆ రింగ్ని కట్ చేయించి తీసుకోవాలా. ఆ పాత పైపుని అయితే బయటికి తీసేసి చేయించుకోవాలా. ఇదో చూడండి, గొర్రె కారు కూడా ఒకటి సొట్ట పోయింటే కన్నా దాన్ని కట్ చేయించినాము. అట్లా పెట్టి దానికి పిచ్చ పెట్టి వెల్డింగ్ చేస్తున్నాడండి కొత్త పైపుకు. చూసినారో లేదో, ఆ పైపుకి ఈ పైపుకు కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. అట్లా పోయిన పైపులు ఏవైతే మనకు టెంకులు పట్టుకుంటున్నాయో ఆ పైపులు మాత్రం మార్చుకుంటున్నాము. ఎందుకంటే మనం అన్నీ కొత్తవి వేసుకున్నాక పూర్తిగా అన్ని టెంకులు పట్టుకుంటే బరువు కదా. మన ఇతరం కొరకు సెట్ అవుతాయో కావో తెలియదు కదా కొత్త పైపులకు. అందుకోసం 4 వేస్తున్నాను అంతే. ఈ విధంగా చేపించుకున్నాం చూడండి ఫ్రెండ్స్. మధ్యలో పిచ్చ పెట్టి చేపించినాము కొత్త దాంట్లకు. పాత దాంట్లకు చూడండి, ఆ రింగు చూడండి, జాయింట్ అట్నే చెక్కకే వెల్డింగ్ చేసి పెట్టినారు. మనకి ఇప్పుడు కొత్త దాంట్లోకి చేపించుకునే దాంట్లోకి అయితే కొంచెం స్పేస్ వచ్చింది. ఇట్లా చేపించుకొని ఇంటికైతే పోతున్నాం మనము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీటికైతే ఇంకా కొత్త పైపులు ఎక్కించుకోవాలా. ప్లాస్టిక్ పైపులు ఎక్కించుకొని నీట్గా పెట్టుకుంటే పని జరుగుతుంది, మనకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా అట్లే ఇతరం కొరకు కూడా పెయింట్ వేసుకొని నీట్గా పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.